త్రేతాయుగ కాలంలో నాగర్ కర్నూలు జిల్లా గుండాలలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం గూర్చిన స్థల పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు అయోధ్యకు బయలుదేరుతుంటే ఓ నీడ అతన్ని అనుసరిస్తుంది. దీంతో శ్రీరాముడు తన గురువైన వశిష్ఠుణ్ణి కలిసి వివరణ కోరగా బ్రాహ్మణ సంహార దోషం ఫలితం ఇదని, దాని పరిహారార్థం శివుని అనుగ్రహం కోసం శివలింగ ప్రతిష్ఠ చేయమని అంటాడు. శ్రీరాముడు శివుని ప్రార్థించగా శివుడు లింగరూపుడై భూగర్భం నుంచి ఉద్భవిస్తాడు. అప్పుడు శ్రీరాముడు ఆ ప్రాంతంలో నీళ్లు లేకపోతే జలాభిషేకం కోసం తన అంబుల పొది నుంచి బాణం తీసి నేలపై సంధిస్తాడు. అప్పుడు అక్కడ 7 చోట్ల నీటి మడుగులు ఏర్పడతాయి. ఆ నీటి గుండాలు